Hello guys, it's day 2 in Malaysia. Actually, it's day 2 in Genting Highlands. మార్నింగ్ కేబుల్ కార్లో ఒక చైనీస్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్దామని వచ్చాము. ఇక్కడ కూడా ఫుల్ లైన్ ఉంది, కానీ అంత టైం ఏం పట్టలేదు. జస్ట్ ఒక 5-10 మినిట్స్లో మేము వెళ్ళిపోయాము. ఇదే ఆ కేబుల్ కార్. మేము ఆల్రెడీ ఇలాంటి కేబుల్ కార్ ఒకసారి వియట్నాంలో ఎక్కాము. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ టైం. కేబుల్ కార్ రైడ్ అయితే చాలా బాగుంటుంది. పైనుండి వ్యూస్ అదిరిపోతాయి అసలు. ఇన్ కేస్ మీరు ఎప్పుడు కేబుల్ కార్లో వెళ్ళి ఉండకపోతే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేయకూడదు. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి గైస్. ఇదైతే ఒక 45 to 1 hour రైడ్. అసలు ఆ 45 మినిట్స్ ఎలా గడిచిపోయాయో కూడా అర్థం కాదు. ఆ సీనిక్ వ్యూస్ అయితే అసలు అద్దరిపోతాయి. ఫైనలీ కేబుల్ కార్ ఎక్కేసాము. మా రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్లో వర్షాలు అన్నారు, మాకైతే వెదర్ బాగానే సహకరించింది. వర్షం పడుంటే మాత్రం మొత్తం బిస్కెట్ అయ్యేది. సో ఇక్కడ చూడండి గైస్, వ్యూస్ ఎంత బాగున్నాయో. హోల్ జెంటింగ్ హైలాండ్స్ మనకు పైనుండి కనిపిస్తుంది. ఫుల్ అవుట్డోర్ థీమ్ పార్క్ ఇదంతా. చాలా చాలా బాగుండే వ్యూ అయితే. జెంటింగ్ హైలాండ్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అవుట్డోర్ థీమ్ పార్క్. మాకు యాక్చువల్లీ ఎక్కడ డ్రాప్ అవ్వాలో తెలీదు. సో మాకు ఈవిడే హెల్ప్ చేశారు. తను కూడా అదే టెంపుల్ వెళ్తున్నారంట. సో తనతో పాటు మేము కూడా ఫాలో అయిపోయాము. సో ఆ చైనీస్ టెంపుల్ పేరు చిన్స్వి కేవ్స్ టెంపుల్. ఇలా ఎస్కలేటర్స్ దిక్కుంటూ వెళ్ళాలి. ఐ థింక్ మేమైతే ఒక 5-6 ఎస్కలేటర్స్ అలా దిగామనుకుంటా. అలా ఒక 10 to 15 మినిట్స్ వాక్ అయ్యాక ఫైనలీ చైనీస్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం మేము. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా స్పేషియస్ అండ్ చాలా పెద్దగా కూడా ఉంది. సో ఇక్కడ వీళ్ళంతా ఒక 10 to 15 అగర్బత్తీస్ లైట్ చేసి ప్రే చేస్తున్నారు. మనకి ఇక్కడ వీళ్ళ వే ఆఫ్ ఆఫరింగ్ ప్రేయర్స్ తెలియదు కాబట్టి మేము వాళ్ళని చూసి ఫాలో అయిపోయాము. ఏ విష్ కోరుకుంటున్నాం? అలా టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసేసి మేము హోటల్కి రిటర్న్ అయిపోయాము. మేము జెంటింగ్ హైలాండ్స్ టు కోలాలంపూర్ మెయిన్ సిటీకి వెళ్ళాలి. హోటల్ డెకరేషన్ అయితే చాలా బాగుండే. క్రిస్మస్ సీజన్ కాబట్టి ఫుల్ డెకరేషన్స్ చేశారు. జెంటింగ్ హైలాండ్స్ టు కోలాలంపూర్ ఒక 1 hour టైం పడుతుంది. ఫైనలీ సిటీకి అయితే రీచ్ అయిపోయాము. మేము ఇక్కడ కోలాలంపూర్లో ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. వీఆర్ హెడింగ్ దేర్ నౌ. ఇదే మా ఎయిర్బిఎన్బి స్టే. 45 floors బిల్డింగ్ ఇది. చూడ్డానికి చాలా బాగుండే. మా స్టే 35th floor లో. ఇది మన ఫ్లోర్. రూమ్ నెంబర్ 35. ఫ్లోర్ నెంబర్ అది. రూమ్ నెంబర్ 35. ఎవరిరా నీకు జాబ్ ఇచ్చింది? లిఫ్ట్లో ఇన్ని నంబర్స్ నేను ఇప్పుడే చూస్తున్నా. 48 ఫర్ ద ఫస్ట్ టైం. కైజిన్ లాండ్రీ, వైన్ లాండ్రీ, వాష్రూమ్, స్కై రేటింగ్, స్కై జకూజీ. ఫైనలీ మా ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. 35th floor లో మా ఫ్లాట్. ఇక్కడే ఒక పెద్ద టాస్క్. ఆ లాక్ మాకు అసలు ఓపెన్ కావట్లేదు. నా తంటాలు పడి ఓపెన్ చేసాము. 6293. ఓకే కొట్టినావా? అది ఎంటర్ కొట్టినావా కింద? అది ఇంత కష్టంగా ఉంటుందా? 6293 నా పాస్వర్డ్. కాదు, హ్యాండ్ పెట్టాలి ఫస్ట్. తర్వాత హ్యాండ్ పెట్టు. నేను చూడలే, నువ్వు చూసుకున్నావా?
లిటరలీ ఒక 10 to 15 minutes ట్రై చేశాక వచ్చింది. ఫ్లైట్ అయితే చాలా బాగుంది, యాజ్ ఇట్ ఈస్ ఎయిర్బిఎన్బిలో చూసినట్టే ఉంది. అలా రాగానే హౌస్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము. ప్లేస్ అయితే చాలా బాగుండే, చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది మాకు. ఇది బయట నుండి మా బిల్డింగ్ 45 floors బిల్డింగ్, ఇది చాలా పెద్దది. మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి అక్వేరియంకి వచ్చేసాము. ఫస్ట్ ప్లేస్ కౌలాలంపూర్ రాగానే ఫ్రెష్ అయిపోయి అక్వేరియమే మేము వెళ్ళింది. Hermaphrodites. ఇక్కడ ఒక స్టాల్ ఉండే, జపానీస్ కంపెనీది. అక్కడ కనిపిస్తున్న అక్వేరియంలో ఏదైనా ఒక షెల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. అలా సెలెక్ట్ చేసుకున్న షెల్ ని మన ఓన్ హ్యాండ్స్ తో బ్రేక్ చేసి దాంట్లో ఉన్న పర్ల్ ని వెతికి బయటికి తీయాలి. ఎవ్రీ షెల్ లో ఖచ్చితంగా ఒక పర్ల్ ఉంటుంది. ఆ షెల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 80 ringgits ఉండే. మనకు కావాలంటే ఆ పర్ల్ ని అలానే పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా జ్యువెల్ కింద మార్చుకోవచ్చు. జ్యువెల్ చేయించుకోవాలంటే మళ్ళీ అరౌండ్ సమ్ 80 ringgits పే చేయాలి. మేము కూడా ట్రై చేసాం, ఇది 2 తీసుకున్నాం మేము. నెక్స్ట్ ఇక్కడైతే చాలా పెద్ద అక్వేరియం ఉండే, చాలా చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉండే దీంట్లో. ఫైనల్గా మేము కేఎల్ టవర్ డెక్ వచ్చేసాము. ఈ రోజుకి ఇదే మా లాస్ట్ స్టాప్. అలా ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ కొన్ని ఫొటోస్ దిగి వెళ్ళిపోయాము. దిస్ ఈజ్ అవర్ day 2 ఇన్ మలేషియా. స్టే ట్యూన్ ఫర్ day 3.